జనరల్గా మనకి ర్యాట్స్ గురించి చాలా విషయాలు తెలియదు. యాక్చువల్గా ఈ ర్యాట్స్ అనేవి క్షీరద జాతుల్లో ఒకటిగా చెప్తుంటాం, అంటే ఇంగ్లీష్లో మమ్మల్స్ అని పిలుస్తాం. చాలామందికి తెలియని ఇంకొక విషయం ఏంటంటే, గూగుల్లోకి వెళ్ళి ఫస్ట్ మమ్మల్ ఆన్ ఎర్త్ అని కొట్టామనుకోండి, ఈ ర్యాట్స్ గురించి చూపిస్తుంది. అంటే ఎలుకలు అనేవి ఇప్పటికీ కూడా భూమిపై ఉన్న మొట్టమొదటి క్షీరద జాతుల్లో ఒకటనమాట. ఐరోపా దేశం వాళ్ళు ఈ ఎలుకల్ని చెడ్డ శకునంగా భావిస్తారు, కానీ మన భారతదేశంలో మాత్రం వీటిని పూజిస్తాం. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మొట్టమొదటిగా పూజించేది గణేశుడిని. అలాంటి వినాయకుడి యొక్క వాహనం అనేది ఈ ఎలుక. చాలా చోట్ల కుక్కల్ని, పిల్లుల్ని ఎలా అయితే పెంచుకుంటుంటారో ఈ ఎలుకలను కూడా అలాగే పెంచుకుంటారు. అయితే ఈ ర్యాట్స్ గురించి మనందరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మదర్స్ డే, ఫాదర్స్ డే లాగానే ర్యాట్స్ కూడా ఒక రోజు ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఏప్రిల్ 4వ తారీఖున ప్రపంచ ఎలుకల దినోత్సవంగా ప్రకటించారు. ఎందుకంటే ర్యాట్స్ను కూడా పెంపుడు జంతువులుగా ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ర్యాట్స్ డే అనేది 2002 సంవత్సరంలో ప్రారంభమైంది. చాలామందికి ఈ ఎలుకల గురించి తెలియని విషయం ఏంటంటే, కొన్ని ఎలుకలు అరటిపండులను చూసి భయపడతాయంట. అరటిపండును చూసి ఎలుక భయపడడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి, ఇది రీసెర్చ్ చేసి కూడా ప్రూవ్ చేశారు. అయితే అరటిపండు వల్ల ఎలుకలు పారిపోతాయని పరిశోధనలు రుజువైనప్పటికీ పారిపోయేది మాత్రం మేల్ ర్యాట్స్ మాత్రమే అని వారు స్పష్టం చేశారు. ఎందుకంటే అరటిపండు వాసనలో ఎన్-పెంటైల్ అసిటేట్ అనే సమ్మేళనం అనేది ఉంటుంది. ఈ సమ్మేళనం కారణంగా అరటిపండు వాసన చూసేటప్పుడు ఎలుకలు అనేవి ఒత్తిడికి గురవుతాయంట. దీనివల్ల ఏంటంటే ఎలుకలో ఉద్రిక్తత అనేది ఏర్పడుతుంది. అయితే మేల్ ర్యాట్ మాత్రమే భయపడుతుంది, ఫీమేల్ ర్యాట్ ఎందుకు భయపడదని మీకు డౌట్ రావచ్చు. దీనికి గల కారణం ఏంటంటే, అరటిపండులో ఉండే కెమికల్ వల్ల వచ్చే వాసన అనేది ఫీమేల్ ర్యాట్స్ యూరిన్ చేసినప్పుడు వచ్చే వాసన కూడా ఒకేలా ఉంటాయంట. మగ ఎలుకల నుంచి తమ పిల్లలను దూరంగా ఉంచడానికి ఫీమేల్ ర్యాట్స్ అనేవి తన యూరిన్లో ఒక ప్రత్యేకమైన రసాయనాన్ని విడుదల చేస్తుంటాయంట. ఆ వాసన చూసిన వెంటనే మేల్ ర్యాట్స్ అనేవి తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. అందుకే ఈ మేల్ ర్యాట్స్ అనేవి గర్భిణీ లేదా పాలిచ్చే ఆడ ఎలుకలకి చాలా దూరంగా ఉంటాయంట. అయితే ఈ ర్యాట్స్ గురించి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ర్యాట్స్ అనేవి చాలా తెలివైనమాట. ఎందుకంటే వీటికి అద్భుతమైన జ్ఞాపక శక్తి అనేది కలిగి ఉంటుంది. ఒక్కసారి ఇవి వెళ్ళే దారిని చూసాయంటే మళ్ళీ అవి మర్చిపోవంట, అంతటి జ్ఞాపక శక్తి ఉంటుందన్నమాట. ఈ ర్యాట్స్కి ముందు దంతాలు అనేవి చాలా వేగంగా పెరుగుతాయి. వీటి వల్ల ఈ గోడలు, ఇటుకలు వంటి వాటిని కొరికేస్తూ ఉంటాయి. ఒకవేళ ఇవి ఏవైనా వస్తువులను కొరకకపోతే వాటి దంతాలు అనేవి సంవత్సరంలో 1 నుంచి 2 అంగుళాలు పెరుగుతాయంట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఎలుకలు అనేవి మన మనుషులకి 30 కంటే ఎక్కువ వ్యాధులను కలిగిస్తాయి. ఇందులో ప్లేగ్ వ్యాధి అనేది అత్యంత ప్రాణాంతకమైనది. ఇవి జనరల్గా గుంపులుగా జీవించడానికి ఇష్టపడతాయంట. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తమ గుంపులోని ఎలుకకి ఏదైనా జబ్బు పడినా లేదంటే గాయపడినా దాని సంరక్షణ కూడా అవన్నీ తీసుకుంటాయంట. అంతేకాదు, ఈ ఎలుకలు అనేవి స్విమ్మింగ్లో కూడా చాలా నిపుణులు. ఎందుకంటే ఎంతటి లోతైనా సరే ఇవి చాలా ఈజీగా స్విమ్ చేస్తాయి. పిల్లిలాగే ఎలుకల శరీరం కూడా చాలా సరళంగా ఉంటుంది. అందుకే ఇవి 50 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినా సరే వాటికి ఎలాంటి దెబ్బలు కూడా తగలవు. సో ఇవన్నమాట ర్యాట్స్ గురించి మనందరిలో చాలా మందికి తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.